చూడండి, ఎందుకంటే మీరు లేట్గా జాయిన్ అయ్యారు ప్యానల్లో. ఒకసారి ప్లే వీడియో చేయండి. చూడండి, చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ. నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ నుంచోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా, అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది. చెదలు పట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. సో అది స్పీకర్ పాత్ర పైన, స్పీకర్ రోల్ పైన దాన్ని వాళ్ళు పోర్ట్రే చేసిన తీరు. ప్రభాకర్ గారు. మాట్లాడండి. మ్యూట్లో ఉంది ప్రభాకర్ గారు, మా మ్యూట్లో ఉంది చూడండి. అన్మ్యూట్ చేసిన ఇప్పుడు వస్తుందా? వస్తుంది వస్తుంది. ఆ విధంగా అనకపోనుండ్రి వాళ్ళు. అది ఒక అన్ఫార్చునేటే అనుకుందాము. అంటే మొత్తంగా వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే, వాళ్ళ ప్రభుత్వ పాలన చూస్తే కూడా గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క విషయం లోపల కూడా రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ గౌరవించినట్టు లేదు అనే విషయం మన అందరికి తెలిసిందే. తెలంగాణ లోపల గత 10 సంవత్సరాల పాలన, ఈ 2 సంవత్సరాల కంటే ముందు 2014 నుంచి 2023 వరకు ఎన్నో చట్ట వ్యతిరేక, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు. ఆ నిర్ణయాలను సమర్థించుకున్నటందుకు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడడం, ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం. ఒకానొక దశ లోపల రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పేసి మాట్లాడిన చరిత్ర కూడా టిఆర్ఎస్ కుంది. అవును అవును. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అంటే, మీరెవరండి అడిగేటందుకు అని చెప్పేసి దబాయించిన చరిత్ర కూడా ఉంది. కేసీఆర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ లోనే అన్నారు కదా. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అసలు రిజర్వేషన్ల గురించి, దళితులకు వాళ్లకు సమాన వాటా కావాలి, వాళ్ళ పాపులేషన్ కు అనుగుణంగా వాటా కావాలని అడిగినందుకు రాజ్యాంగం అసలు రిజర్వేషన్లే ఉండొద్దు అని చెప్పేసి రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి మాట్లాడిన చరిత్ర కేసీఆర్. ఇట్లా ఎందుకు అంటున్నారు మీరు అని చెప్పేసి మీలాంటి విలేకరులు ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే, దళితులు వాళ్ళకేం సంబంధం అండి రాజ్యాంగానికి తోటి, అదే విధంగా విలేకరులు మీకేం సంబంధం అండి రాజ్యాంగం తోటి అని చెప్పి ప్రశ్నించిన చరిత్ర వాళ్ళది. ఇంకా ఒకానొక దశ లోపల ఎక్కడికి వెళ్ళిండ్రు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అని అంటే, సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం ఆర్టికల్ 141, 142 దేశం లోపల మొత్తంగా కూడా చట్టాలే వెంకటకృష్ణ గారు. అవి అందరు అమలు చేయాల్సిందే బాధ్యత. కానీ ఒకానొక దశ లోపల కేసీఆర్ ఏమంటాడు అంటే, ఆ చట్టాలు మేము అమలు చేయాలని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు అని చెప్పేసి మాట్లాడిన చరిత్ర కూడా కేసీఆర్ కు, ఆ బిఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇవాళ దేశం మొత్తం లోపల ఒక అత్యున్నతమైన ధనవంత ప్రాంతీయ పార్టీ అంటే అదే పార్టీ, ఆ పార్టీ. ఇంకా నిన్న కాక మొన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం లోపల అత్యంత హీనమైన నేరం. మీకు తెలుసు 90వ దశకం లోపల రామకృష్ణ హెగ్డే ప్రభుత్వమే కూలిపోయింది ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఇవాళ 6000 ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అని అంటే రాజ్యాంగం మీద, చట్టం మీద వీళ్లకు ఏమాత్రం గౌరవం ఉన్నది, రాజ్యాంగ వ్యవస్థల మీద, చట్ట వ్యవస్థల మీద ఏమాత్రం గౌరవం ఉన్నది అనే విషయాన్ని కూడా మనము ఆలోచించుకోవాలి. గౌరవమే కాదు ప్రభాకర్ గారు, రాజ్యాంగం అంటే గౌరవం మాత్రమే కాదు, భయం కూడా ఉండాలా, భయం కూడా ఉండాలి, రెండు కనపడవు. వాళ్లకు ఒక ఫ్యూడల్ ప్రభుత్వం, ఫ్యూడల్ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్యూడల్ ప్రభుత్వం నడిపిస్తారు తప్ప ఒక రాజ్యాంగం పట్ల గానీ, చట్టం పట్ల గానీ ఎన్నడూ కూడా గౌరవం లేదు. రైట్, ఒక్క నిమిషము ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, రాజ్యాంగం విషయంలో సరే ఓకే, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. దాన్ని ఎద్దేవా చేసే విధంగా చేసిన